ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. ఇప్పుడు ఆయన దీన్ని పొలిటికల్గా చూస్తారా? ఆయన అంశమే మనం తీసుకున్నాం కాబట్టి తాజాగా వైసీపీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కడపలో సొంత జిల్లాలో ఆల్మోస్ట్ వైసీపీకి సీన్ కాలిపోయినట్టే అని చెప్పేసే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఆయన మేనమామకి బాధ్యతలు పార్టీ బాధ్యతలు చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షుడిని తొలగించి, అంటే కుటుంబంలో ఉన్న బంధువులు కానీ కుటుంబానికి సన్నిహితులు కానీ జారిపోకుండా చూసుకోవటం కోసం. ఎందుకంటే షర్మిల వెంబడి చాలామంది బంధువులు ర్యాలీ అవుతున్నారట. సో సొంత జిల్లాలోనే పార్టీని నడుపుకోలేని ఒక దుస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మరో పక్కన నిన్న ఇన్ఛార్జెస్ని వేశారు. అలాగే దువ్వాడను తొలగించి పేరాడ తెలకి అక్కడ టెక్కల్ నియోజకవర్గానికి ఆ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో కొంత బ్యాలెన్స్డ్గానే వ్యవహరించాలి అని వైసీపీ భావిస్తున్నట్టుగా తోస్తుంది. ఈ మెజర్స్ అన్నీ ఆయన పార్టీ ప్రతిష్టని తిరిగి నిలబెట్టడానికి ఏమన్నా పనికొస్తాయి భరద్వాజ్ గారు? అంటే కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాడండి. అంటే ఒక సీక్వెల్గా జరిగినటువంటి 2-3 సంఘటనలు కొంచెం ఇబ్బంది పెట్టినాయి ఆయన్ని. పర్టికులర్గా దువ్వాడ వ్యవహారం, దానికి ముందు జరిగినటువంటి విశాఖ ఎపిసోడు, ఎండోమెంట్ ఆఫీసరు విజయసాయి ఎపిసోడు, ఇవన్నీ కూడా బయట పార్టీ మీద మాట్లాడటం, అలాగే పార్టీ గతంలో చేసినటువంటి ప్రతిపక్ష నాయకుల మీద చేసినటువంటి విమర్శల వెలుగులో వీటన్నిటినీ పరిశీలించడం మొదలైపోయింది సమాజం. దీని నుంచి, అంటే ఈ విమర్శల నుంచి పార్టీని కాపాడుకోవాలి అని గట్టిగా ఆయన అనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. దువ్వాడని ఇన్ఛార్జిగా తప్పించడం అనేది చాలా అంటే సీరియస్గా తీసుకున్నటువంటి వ్యవహారమే, నిర్ణయమే. అయితే ముందు నుంచి పార్టీ అలాగే వ్యవహరిస్తోంది అతని విషయంలో. అంటే వెంటనే వెనకేసుకు రావటమో లేదు సపోర్ట్ చేయటమో అలాంటి కార్యక్రమాలు చేయలేదు. కాన్షియస్గానే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఎవరు స్పందించొద్దు, ఎవరు తొందరపడి ఏ రకమైనటువంటి ముందస్తు ప్రకటనలు ఇవ్వద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి క్లియర్ నోటీసులు ఉండటం వల్లనే వాళ్ళు అంత అప్రమత్తంగా వ్యవహరించారని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు ఆయన్ని తొలగించారు. ఫర్దర్గా ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఆయన నిర్ణయం. అలాగే ఇంకొక మాట అన్నారు మీరు, పార్టీ పరిరక్షణ కార్యక్రమం తీసుకున్నారు ఆయన అని. కుటుంబం నుంచి షర్మిల వైపు ర్యాలీ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గించటము అనేది కూడా ఇప్పుడు కీలకమే. నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు కుటుంబం నుంచి షర్మిల వైపు వెళ్ళటానికి చాలామంది వెనకడుగు వేసిన విషయం మనకు అర్థమైంది. అంటే విమలారెడ్డి గారు లాంటి వాళ్ళు బహిరంగంగా డే టు డే ప్రెస్ మీట్స్ పెట్టి మరీ షర్మిల మీద అలాగే సునీతారెడ్డి మీద విమర్శలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు కుటుంబం నుంచి, అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఏవైనా కదలికలు మొదలవుతాయా అనేది ఒక చిన్న అనుమానం. అది అనుమానంగా ఉంది ఆయనకి. అది వాస్తవంగా మారకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వారి మేనమామ గతంలో ఆయన ఒక సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ కూడా, కడప మేయర్గా కూడా ప్రసిద్ధుడు ఆయనకి ఇప్పుడు పార్టీ బాధ్యతలు, కడప జిల్లా పార్టీని కాపాడేటువంటి బాధ్యతలు, పార్టీ బాధ్యతలు అనే కన్నా కూడా పార్టీని కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యతలు ఆయన చేతిలో పెట్టారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఆయన ఏ మేరకు నిర్వహిస్తారు అనేది చూడాలి. అయితే ఇప్పుడు కొంచెం ప్రజల్లోకి రావాలి అనేటువంటి, ప్రజలతో సంబంధాలు నడపాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గనక ప్రజల్లోకి వచ్చి యాక్టివ్గా తిరగటం మొదలెడితే మనకు కొంచెం ఇబ్బంది అని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులు, అంటే ఆ కాలం నటువాడు ఆయన. సో నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఎన్నికల గోదాలోకి దిగిన ఒక పెద్ద నాయకుడు, పేరు అనవసరం, ఇప్పటికి మీకు తెలిసే ఉంటుంది. ఆయన అంతర్గత సంభాషణలో చెప్పారు కాబట్టి టు రెస్పెక్ట్ ది కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ నేను చెప్పదలుచుకోలేదు అన్నారట. ఆయన ప్రజల్లోకి వస్తే అతని ఇంపాక్ట్ ఇంకా ఏమీ తగ్గలేదు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైనటువంటి వెపన్ దొరికింది. ఏది నిన్న ఉండవల్లి గారు ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి విషయం. ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏపీ ఎన్నికలలో 12.5% ఓట్లు అదనంగా లెక్కించారు అని చెప్పినటువంటి మాట, ఈ 12.5% అధికంగా లెక్కించినటువంటి ఓట్లు అనేది
ఆయన 40% జోడిస్తే అధికారంలోకి రావటం అనేది ప్రజల నిశ్చితం. అంటే జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు అనుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని పక్కకి నెట్టేసి వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి దశలో ఇంకా వైసీపీ దాన్ని సీరియస్గా భుజాన వేసుకోలేదు. అది ఒక వెపన్గా తీసుకుని ఆయన జనంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈరోజు యాక్టివ్గా ఆయన ఇక్కడికి వచ్చి అచ్యుతాపురం వచ్చి మాట్లాడారా అని అనిపిస్తుంది. దీంతో పాటు ఇంకా రకరకాల అంశాలని వాళ్ళు ఎజెండాలోకి తీసుకొచ్చి, అంటే కేసులు పెట్టడం, అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఈ కేసులు పెట్టడము, అరెస్టులు చేయటము, దీనికి సంబంధించి కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకి కాన్షియస్గానే ఉన్నారు. తొందరపాటు చర్యలు వద్దు, జాగ్రత్తగా మనకు వచ్చినటువంటి అధికారాన్ని కాపాడుకుందాం, అవతల పార్టీ చేతికి అంటే ప్రతిపక్ష నాయకుడి